ఖమ్మం నగరంలో 57వ డివిజన్ రమణగుట్టలో ప్రభుత్వ భూములను కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త రౌడీ షీటర్ ముస్తఫా కబ్జా చేస్తున్నాడంటూ ఖమ్మం బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజ్ ఆరోపించారు. కబ్జాల భాగోతం బయటపడటంతో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ముస్తఫా ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాడని కూడా తెలిపారు. ముస్తఫా బాధితులు వందల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే మంత్రిని కలిసి ముస్తఫా ఆగడాలపై ఫిర్యాదు చేస్తామని నాగరాజు తెలిపారు. కార్పొరేటర్ భర్త 57వ డివిజన్ రమణగుట్ట మీద ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 64 సర్వే నెంబర్లో అప్పుడు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే కమ్యూనిటీ హాల్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్కి సంబంధించి స్థలాలను ఏదైతే ప్రభుత్వం ద్వారా రెవెన్యూ ద్వారా మున్సిపాలిటీకి ఆనాడే హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. కమ్యూనిటీ హాల్ కోసం 6 గుంటల భూమి, స్కూల్ కోసం 7 గుంటల భూమిని హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రేవ్ యార్డ్ కోసం కూడా 2 ఎకరాల భూమిని ఆ కాలువ ఎన్ఎస్పి కాలువ పక్కన ఎన్ఎస్పి స్థలంలో ఆ రోజే హ్యాండ్ ఓవర్ చేయించి దాంట్లో 1,50,00,000 రూపాయలని అప్పుడు సీఎం ఇచ్చినటువంటి డబ్బుల్లో 100 కోట్లలో కూడా వాటిని 1,50,00,000ని గ్రాంట్ శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎలక్షన్లు రావడం, అక్కడ రిజర్వేషన్లు బీసీ మహిళా కావటం, నాకు అవకాశం లేకపోవటం, నేను అక్కడ పోటీ చేయకుండా నేను పక్క డివిజన్లో ఇక్కడ పోటీ చేశాం, ఇక్కడ గెలిచాం.